అవర్ ఛానల్. సో ఆ రోప్ టాస్క్ ఉంది కదా మనకి, సెకండ్ టాస్క్, అందులో సంజనాకి తనుజకి అన్యాయం జరిగిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనేంటంటే అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారా, లేకపోతే భరణి గారికి అనుకూలంగా టాస్క్ ఇచ్చారా, లేకపోతే ఇమాన్యుయల్ వీళ్ళు తీసేశారని వీళ్ళు అంటే తనుజ మీద సంజన మీద కోపంతో సరిగ్గా టాస్క్ చెప్పలేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ చాలా రకాల వ్యూ పాయింట్స్ ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే సంజనకి తనుజకి అన్యాయం చేశారు, వాళ్ళే ఫస్ట్ పజిల్ ఫినిష్ చేశారు, వెళ్ళారు, పట్టుకున్నారు, లేడీస్ కాబట్టి వాళ్ళు ఇదైపోయారు, ఎక్కువసేపు పట్టుకోలేకపోయారు, భరణి గారు లాస్ట్ లో వచ్చి గెలిచేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే బిగ్ బాస్ చెప్పేటప్పుడే సరే కరెక్ట్ గా చెప్పాడు, ఎవరైతే ఫస్ట్ పజిల్ ఫినిష్ చేసి ఆ పైనుంచి రోపు కింద పడే లోపు పోయి పట్టుకోవాలి, అది కూడా ఎల్బోస్ కరెక్ట్ గా పట్టుకొని ఎవరైతే ఎక్కువసేపు నిల్చుంటారో వాళ్ళే విన్ అయినట్టు అని క్లియర్ గా చెప్పారు. సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఆలోచించలేదు అది మనం పట్టుకొని నిలబడగలమా నిలబడలేమా అనేది అస్సలు థింక్ చేయకుండా డైరెక్ట్ టకటక ఫినిష్ చేశారు. పాపం ఫాస్ట్ గా ఫినిష్ చేశారు, ఒప్పుకోవాలి. సంజన ఫాస్ట్ గా ఫినిష్ చేసింది, తనుజ కూడా తర్వాత ఫినిష్ చేసింది, మంచిగా వెళ్ళారు. కాకపోతే లేడీస్ ఇది ఎక్కువసేపు పట్టుకోలేదు. తనుజాకి ఇంజురీ ఉంది ఒకటి, సంజనాకి ఏంటంటే సంజన కూడా లేడీస్ అంత అంటే విల్ పవర్ ఉండదు, వాళ్ళు అంతసేపు పట్టుకోలేరు. సో వీళ్ళు ఏం చేసేది ఉండే అంటే అక్కడ భరణి గారు సుమన్ అన్న గారు వీళ్ళు ఒక 90% తనుజ అండ్ సంజన 90% ఫినిష్ చేసుకొని భరణి గారు సుమన్ అన్న ఫినిష్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు కూడా కరెక్ట్గా పెట్టేసి అప్పుడు వెళ్ళి కరెక్ట్గా పట్టుకుంటే అయిపోయేది. పాపం ఇక్కడ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఇమాన్యుయల్ మీకు క్లియర్గా ఉంది కదా అక్కడ పాయింట్, మళ్ళీ రోపు లాస్ట్ పడబోతుంది అన్నప్పుడు వీళ్ళు ఫజల్ ఫినిష్ చేసి పోయి పట్టుకుంటే అయిపోయేది. ఇక్కడ ఏంటంటే భరణి గారు లాస్ట్లో వెళ్ళారు, ఇంకా అందరు కొంచెం ఉంచారులే, ఎల్బోస్ ఉంచారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు చూసే వీళ్ళకి నిజంగానే అన్యాయం జరిగిన ఫీలింగ్ వస్తుంది, పక్కా వస్తుంది. కానీ వీళ్ళు టాస్క్ని అర్థం చేసుకోలేదు. ఇట్లాంటి బొచ్చెడు సార్లు అయినాయి చాలా వరకు. కొంతమందికి టాస్క్ అర్థం కాక అన్యాయం జరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా అదే జరిగిందా, వీళ్ళకి అర్థం కాలేదా, ఈ సంచాలకులు సరిగా చెప్పలేదా. ఇక్కడ ఇమాన్యుయల్కు ఫస్ట్ అన్ని ఒక్కసారి చెప్పగానే ఇమాన్యుయల్ గుర్తుపట్టేసే టాస్క్ ఏంది అనేది. సో ఇక్కడ ఏంటంటే భరణి గారిని ఉంచాలన్న ఉద్దేశం అయినా అయి ఉండొచ్చు బిగ్ బాస్కి, లేకపోతే అంటే ఆయనను ఉంచాలి, టాప్ 5లో ఉంచాలి, ఈ సంజన అండ్ సుమన్ అన్నను తీసేద్దామన్న ఫీలింగ్లో ఉన్నాడేమో. ఈ రోజు ఎట్లనైనా భరణి అన్నకు ఛాన్స్ ఇద్దామని అన్నట్టుగా జరిగింది. ఎందుకంటే వాళ్ళైతేనే రోప్ని ఎక్కువసేపు పట్టుకోగలరు, లేడీస్ వీళ్ళు పట్టుకోలేరు కదా. ఇంకా సుమన్ అన్న కూడా పాపం ఫజలే ఫినిష్ చేయలేకపోయాడు, ఇంకా ఫజల్ ఫినిష్ చేసే లోపల రోప్ మొత్తం కింద పడిపోయింది, ఆయన ఆడలేకపోయాడు. సో ఖచ్చితంగా మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగానే అన్యాయం జరిగిందా వీళ్ళకి అనేది. అలాగే ఈ ఫస్ట్ నుంచి చెప్పుకుంటే వెళ్దాం, మళ్ళీ మిస్ అయిపోతాయి పాయింట్స్. సో ఇమ్ము సుమన్ నన్ను అడుగుతాడు, సంజన గారు నా గురించి ఏమైనా చెప్పారా అంటే, నా గురించి ఏమైనా అన్నారా అంటే సుమన్ అన్న అంటాడు ఇక్కడ అంటే గేమ్ కోసం నాకు ఎప్పుడు నిల్చోలేదు ఇమాన్యుయల్ అని చెప్పేస్తాడు. గేమ్ కోసం నా ఎప్పుడు నిల్చోలేదు అన్నట్టుగా చెప్పంగానే భరణి అంటే నేను ఎన్నిసార్లు లేను అని చెప్పేసి మనకి ఇమాన్యుయల్ అనగానే అవును నువ్వే ఉన్నావు అని చెప్తాడు. ఇక వీళ్ళిద్దరి కోసం మాట్లాడుకుంటే భరణి అన్న సుమన్ అన్న తీసుకుపోయి, నువ్వు ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో దూరుతున్నావు, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోతారు, ఎందుకు మనం అనవసరంగా కంట అవుతాం అన్నట్టుగా చెప్తాడు ఇక్కడ సంజన. అయితే ఇక్కడ ఒక టాస్క్ వస్తుంది, అదే ప్యాంట్ లాగా వేసుకొని బాల్స్ టాస్క్లో. సో ఇక్కడ ఏంటంటే సంజన సుమన్ అన్నకి అసలు ఒక్కటి కూడా వేయలేదు అంటే, తనుజకైతే 1-2 బాల్స్ ఎక్కువ వేసాడు కళ్యాణ్. సో ఇక్కడ మనకు సంజన అయితే అందరికి సమానంగా వేసింది. కాకపోతే తనుజ ఇక్కడ తొండాట ఆడుతుంది జర, ఎందుకంటే ఇట్లా తలిగి ఇమాన్యుయల్ ఓడగొడుతుంది, ఇటు వచ్చి భరణి ఓడగొట్టబోతుంది. 2 సార్లు చేసింది, వాళ్ళని పట్టుకోనియకుండా చేసింది. అప్పుడు ఇమాన్యుయల్ అందుకే సీరియస్ అవుతాడు, ఖచ్చితంగా తగిలింది. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో తనుజ సూపర్గా అనమాట, ఫౌల్ చేయడంలో చాలా టాలెంట్ పర్సన్ అనమాట. అట్లా ఇటు నూపుతుంది. సో సుమన్ అన్న కేసుంటే ఒకసారి స్విమ్మింగ్ పూల్లో పడుతుంది కళ్యాణ్, ఒకసారి భరణి అన్న పట్టుకుంటాడు. సో సుమన్ అన్నకి వేసాడు, మరీ ఏనట్టు కాదు కానీ వేసాడు. కాకపోతే పొట్టిగున్నాడు కదా ఎక్కువ వేయాలన్నట్టుగా అంటది కానీ వేసాడు, మరీ తక్కువైతే వేయలేదు. తనుజ 1-2 ఎక్కువ వేసినట్టు అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంచెం ఫేవరబుల్ చేస్తాడు అట్లా.
సంజన తనుజ సంజన నిన్నటి విషయం తీసుకొస్తుంది. నిన్న కూడా నాకు కుండల టాస్క్లో నాకు తగిలిందంటే నిన్న యాక్చువల్గా తనుజ తగలదు, ఆ కుండ అడ్డం వస్తుంది ఆమె బండికి. అప్పుడు కూడా నేను ముందే అడిగాను సంచాలకుని, అప్పుడు కూడా నాకు చెప్పలేదు అని చెప్పేసి నిన్నటి విషయం తీసుకొస్తుంది. సో తనుజ అంటే నాకు ఒక బాల్ ఎక్కువ వేసిందని చెప్తుంది సంజన. అందుకే సెకండ్ అండ్ ఫోర్త్ రౌండ్ నేను వెళ్తా అని చెప్పాను, ఫేర్ ఛాన్స్ లేదు అంటే, ఫేర్ ఎందుకు లేదు సంజన, కరెక్టే వేసిన కదా అని ఇక్కడ కళ్యాణ్ లొల్లి పెట్టుకుంటాడు. సో ఇంకా సుమన్ అన్నకి వేస్తుంటే ఏమవుతుందంటే భరణ్ అన్న కొంచెం తలుతాడు. భరణి ఏమంటే సుమన్ అన్నతో, నీతో కావాలని ఏం కాదు, జస్ట్ నేను ఏంటంటే గేమ్లో నీ పక్కకు వచ్చాను, అదే గేమ్లో నీ పక్కకు రావడం వల్ల అసలు మనం ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనం ఇద్దరు పక్కన ఉండద్దు, 14 వారాల నుంచి మనం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, ఆ ఫ్రెండ్షిప్ కూడా పోతుంది, సో వద్దు అని చెప్తాడు అనమాట. సో కళ్యాణ్ గేమ్ పార్ట్ అయితే భరణి అన్నకు సంజనకు ఒక మంచి డిస్కషన్ జరిగింది. సంజన అంటది, అసలు కళ్యాణ్ కొంచెం గేమ్ పాడు చేసుకుంటున్నాడు అనిపిస్తుంది, మీరు నిన్న పప్పెట్లాగా అన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా అని అంటది. అవును మరి, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిల్చోమంటే నిల్చుంటున్నాడు అని చెప్తాడు. చెప్పగానే తను ఎక్కువ కమెంట్ చేస్తుంది, ఏమైనా చెప్దామంటే ఫీల్ అవుతుంది, ఏం చెప్పలేను అని చెప్పేసి భరణి అంటాడు. అవును ఏం చెప్పలేము సుమనన్న, ఏం చెప్పలేము భరణి అన్న, ఆమెకు ఏం చెప్పలేము, మనం ఏం చెప్పినప్పుడు తప్పే అవుతుంది ఆమెకు అని చెప్పేసి అంటది అనమాట. తర్వాత డేమన్ ఇక్కడ ఇద్దరిని తీసేయాలంటారు, ఇద్దరిని తీసేయాలంగా నీకు అందరి ఫ్యూజులు ఎగిరిపోగా డేమన్ సంజన నేను నీకు చేశాను, మీరు నాకు చేశారు కాబట్టి నిన్ను అట్లా అయిపోయింది. సో సంజన ఇక్కడ క్లియర్గా చెప్తుంది, వారిని సుమ్ముకు వేయను నేను అని చెప్తుంది క్లియర్గా, ఎందుకంటే వాళ్ళకి వేసే ఉద్దేశం లేదు, ఎందుకంటే వాళ్ళతోనే కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తుంది, మాట్లాడుతుంది, తక్కువలో ఉన్నారు, వాళ్ళకి వేసే ఉద్దేశం లేదు, క్లియర్గా ఇమాన్యుయల్కి డేమాన్కి వేద్దామని ఫిక్స్ అయ్యారు. సో భరణి తనుజ, నువ్వు నా కోసం స్ట్రాంగ్గా ఉండు, నువ్వు సుమన్ అన్న తర్వాత నేను నీకే సపోర్ట్ చేస్తాను, నీకు తెలుసు కదా అని చెప్తాడు. సంజన ఇమ్ము, సో నిన్న నేను మీకు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాలే, మీరు డీమాన్ తీస్తే డీమాన్ మిమ్మల్ని తీయడా, మీకే అర్థం కాక ఏదేదో ఆడిరని చెప్పేసి వీళ్ళు కొంచెం ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు. భరణి సంజన, ఇమ్ము డీమాన్కి వేసావు అనవసరంగా, నిన్న అదే మొత్తం అదే డిస్కషన్ చెప్తాను, నేను అనవసరంగా డీమాన్ కేసు, డీమాన్ ఊకుంటాడా నీ కేసిండు అని చెప్తాడు. ఇక డీమాన్ వచ్చి కొంచెం డిస్కషన్ పెడతాడు ఇక్కడ, ఫస్ట్లో ఒకరిని లాస్ట్లో ఒకరిని అనగానే ఇక్కడ సంజన గొడవ వేసుకుంటుంది, పెద్ద గొడవ వేసుకుంటుంది. అరే లాస్ట్ అంటావు, నన్నే అంటావు, నిన్న నన్నే దొక్కేసారు, ఈ రోజు నన్నే దొక్కిరు, నన్నే ఇక ఎనఫ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. నేను అలా అనలేదు, ఫస్ట్ 2 అన్నా లాస్ట్ 2 అన్నా డీమాన్ అంటాడు అనమాట. సో డీమాన్ అంటాడు, ఓట్ అప్పీల్ నాకు రాలేదు, సో నన్ను తీయకండి ప్లీజ్ అని చెప్తాడు. తర్వాత ఇమ్ము, లిస్ట్లో ఉన్న వాళ్ళనే తీయాలరా అని కళ్యాణ్తో ఆడతాడు. ఆడే వాళ్ళని ఎందుకు తీస్తారు, లిస్ట్లో ఉన్న వాళ్ళని తీయాలి అని ఇక ఉల్టా పాయింట్ మాట్లాడతాడు అనమాట ఇమ్మాన్యుయల్ కళ్యాణ్తో. తను ఎట్టకేలకు ఉండాలి, నేను ఉండాలి గేమ్లో, నేను ఉండకుండా ఉండొద్దు అట్లా అనమాట. ఇమ్మాన్యుయల్ నేను ఏదైనా ఆడాలి, నేను ఏదైనా చెయ్యాలి, నేను వెళ్ళిపోవద్దు. ఎందుకు ఇట్లా ఫీల్ అవుతాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇమ్మాన్యుయల్ ఎందుకంత భయపడతాడు, ఎందుకంత ఇది అవుతాడో అర్థం కాలే. డీమాన్ వెళ్ళి మళ్ళీ తనుజతో మాట్లాడతాడు, మేమిద్దరం కష్టపడి ఆడినాం కదా, కష్టపడి ఆడినామే, మేము కష్టపడి ఆడలేదా, నువ్వు కష్టపడి ఆడలేదా, అరే ఎంతసేపు ఆయన గురించి చెప్తామంటే మస్తు అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవుతుంది డీమాన్ పైన. ఫస్ట్ వ్యవహారం ఇది, ఎందుకు ఇంత కోపం వస్తుందో, ఎందుకు ఇంత వస్తుందో నాకు అర్థం కాదు. అక్కడ ఒకరిని మెచ్చుకోదు, ఇమ్ము అన్న కష్టపడి ఆడిండు కదా అంటే, అవును కష్టపడి ఆడిండు కదా, మంచి టాలెంట్ ఉపయోగించి కదా, మంచి టెక్నికల్ మైండ్ ఉపయోగించి ముందుకెళ్తాడు. మరి మీరంత కష్టపడి ఆడితే మీరెందుకు గెలుస్తలేరు, ఆయన గెలిచిండు, ఆయన బ్రెయిన్, ఆయన తాపత్రయం, ఆయన తపన అది కనబడుతుంది అందులో, అది చెప్పలేకపోతున్నాడు డిమాండ్. చెప్పలేక కష్టపడి ఆడండి అంటే మేము కష్టపడి ఆడలేదు, మేము భరణి అదే అంటాడు, మేము కష్టపడి ఆడలేదు, మేము కష్టపడి ఆడలేదా, కష్టపడి ఆడడం కాదు, కష్టపడి ఆడి విన్నింగ్ వచ్చింది కదా, విన్నింగ్ వచ్చిన దానికే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను రివ్యూస్ చేస్తున్నా, ఆల్రెడీ రివ్యూస్ చేస్తున్నాడు, ఆల్రెడీ సక్సెస్ అయిండు, మనీ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నేను కూడా ఆల్రెడీ అంతా కష్టపడుతున్నా, కానీ నాకు సక్సెస్ లేదు, మనీ లేదు. అర్థమవుతుందా మీకు అన్నది? ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ఆదిరెడ్డి గొప్పతనం, ఆదిరెడ్డి కష్టపడ్డాడు, ఆదిరెడ్డి 24 గంటలు చూస్తాడు, స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని మరి వీడియోస్ చేస్తాడు అని ఆదిరెడ్డిని పొగుడతారు అంతే తప్ప. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు రివ్యూవర్స్ చెప్పేటోళ్ళు, కానీ అందరికీ విన్నింగ్ అనేది రాదు కదా. సో అదన్నమాట. సో విన్నింగ్ వచ్చిన వాళ్ళదే ఇక్కడ కనబడుతుంది కష్టం, విన్నింగ్ లేని వాళ్ళే కనబడదు కష్టం. అర్థమైంది నేను చెప్పింది? విన్నింగ్ లేని వాళ్ళది కనబడదు, ఎంత కష్టపడ్డా కూడా విన్నింగ్ వచ్చినప్పుడే అరే వీడు పలానా ఇన్ని రోజులు కష్టపడ్డాడురా, అరే వీడిని ఇన్ని చేసిండ్రా అని కనిపిస్తుంది అనమాట. అదే అక్కడ డిమాండ్ చెప్పరాట్లేదు. ఈ డిమాండ్ గడు ఏంది ఊకి ఇట్లా పోయి చెప్తున్నాడు, డిమాండ్ గడు ఏం చెప్పినట్టు తెలుసా, ఫస్ట్ ఒకరిని లాస్ట్ ఒకరిని తీయాలన్నాడట అని ఇక్కడ కూడా బాధని ఇమాన్యుయల్కి. తర్వాత డిమాండ్ ఏం కన్విన్స్ అవుతాడు చెప్పనా, నన్ను తీసినా తీయండి కానీ ఇమ్ము అన్నది తీయకండి, టాప్ 5లో ఉండాలి కదా అంటాడు.
తర్వాత తనుజ వచ్చి మాట్లాడుతుంటది, అట్లా కాదు, ఇది ఫైనలిస్ట్ కదా, ఇది ఓటప్పిల్ కాదు కదా, ఇప్పుడు మేము ఇంత ఆడి మేము ఫైనల్కి వెళ్ళొద్దా అని అంటే, అదే అట్లా అంటారా నేను అంటే తనుజకు మైండ్లో ఉంది డీమాన్ని నిన్న ఇట్లనే ఫ్లాప్ చేసిరు, అంటే నిన్న ఫ్లాప్ చేసిరు అంటే నిన్న ఇదైపోయింది ఈమె ఖచ్చితంగా. నిన్న కూడా ఇమాన్యుయల్ని తీద్దామని అనుకుంది, తర్వాత ఏదో చేసి సంజనాన్ని తీసేద్దామని ఫిక్స్ అయిపోయింది మళ్ళీ తర్వాతకి. నిన్న అదే అంటుంది, నిన్న అనవసరంగా ఫ్లాప్ చేసిరు, ఈ రోజు అట్లా ఫ్లాప్ చేయకుని అనవసరమైన స్ట్రాటజీలు, పెద్ద స్ట్రాటజీలు స్టార్ట్ చేసింది కళ్యాణ్ గాడు అని చెప్పేసి అంటుంటది. నాకెందుకో ఈమెకు మైండ్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళని తీద్దామని ఫిక్స్ అయింది. ఇంకా ఆమె అవ్వట్లేదు, ఈమెకు ఓటప్పిల్ వస్తుందని ఈమెకు అర్థమైంది, వీళ్ళిద్దరిని తీసేస్తే మా ఇద్దరికి నిన్నటి నుంచి ఆమె కుతూహలం, ఆడియన్స్ కలవాలి, ఆడియన్స్తో నేను కలవాలి, ఆడియన్స్తో మాట్లాడాలి, వీళ్ళిద్దరుంటే నేను ఇంకా కలవలేను అని చెప్పేసి తీసేసింది, కావాలని తీసేసింది. ఇక్కడ అనవసరంగా డీమాన్ పైన అరుస్తుంటుంది. డీమాను అసలు లాస్ట్లో ఆడని వాళ్ళని తీసేయ అంటే సంజన ఏమాడింది అంటాడు. ఏమాడిందని ఎందుకు అంటున్నావు అంటే, లేదు లీస్ట్లో ఉన్నాను కానీ అంటాడు అక్కడ, అందుకే సంజన వచ్చి కూడా వేసుకుంటుంది. సో ఇది ఇంకా తర్వాత టాస్క్ జరుగుతుంది, తర్వాత ఇక తనుజని క్వశ్చన్స్ అడుగుతారు, ఇక అదంతా మీరు చూసిందే.